డాక్టర్లు చెప్తారు. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి ఓకేనండి, మంచిది. మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకుందాము. మేము గత 20 సంవత్సరాల నుంచి మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, ఇట్లా వరంగల్ తదితర పట్టణాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మేము కూడా ఎన్నో కార్యక్రమాలు అంటే సామాజిక కార్యక్రమాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క. తర్వాత ఆర్యవేశ మహిళా విభాగానికి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యూమన్ రైట్స్లో స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. అలాగే వాసవి క్లబ్కి జోన్ చైర్మన్గా చేశాను. ఎస్ఎస్ఎఫ్లో కానివ్వండి, మిగతా కాన్సెప్ట్ ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, సోషల్ సర్వీసే కానివ్వండి, నా ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే చాలా మంది పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు వచ్చేసి తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. ఒక రెంట్ హౌస్లోనో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లోనో ఇలా పెట్టేస్తే వాళ్ళందరినీ సర్వే చేసేసి ఎక్కడున్నారనేసి రీసెర్చ్ చేసేసి వాళ్ళందరికీ మంచాలలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా చూస్తే చాలా ఇదిగా ఉంటున్నారు. సో వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అలాగే మన ఆంధ్ర సుజాత వీళ్ళందరూ కూడా సంకల్పించారు కాబట్టి సంకల్పించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా మన తరఫున, మీ మహిళలందరి తరఫున కూడా మానవ హక్కుల ఫౌండేషన్ తరఫు నుంచి ఒక క్లాస్ కొట్టడం ఒకసారి ప్లీజ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా అర్చన గారిని వేదిక మీద రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. క్లాప్స్ కొట్టి అందరూ కూడా చక్కగా క్లాప్స్ కొట్టి వెల్కమ్ చెప్పాలి. మహిళా దినోత్సవం మహిళలు మనం సత్కరించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా మన మానవ హక్కుల ఫౌండేషన్ అనే సంస్థను గత 4 సంవత్సరాలుగా స్థాపించి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో 4-5 రాష్ట్రాల్లో నిరంతర ప్రక్రియగా తన ఇంటి దగ్గర కూడా ఉంటున్నారో లేదో తెలియదు కానీ ₹1 కూడా ఆశించకుండా ఎంతో సర్వీస్ చేస్తూ మనలాంటి వాళ్ళని ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నా మన డాక్టర్ బొడ్డపాటి దాస్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చక్కగా క్లాప్స్ కొట్టాలి. ఆయన చెప్పిన క్లాప్స్ ఆయనకే చెప్పాలి. కట్టలు గట్టి కొట్టాలి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రుక్మిణి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్ కొట్టున్నాం. అయిపోయి క్లాప్స్ ఆగిపోయి మేడం కనుక రాలేదు, క్లాప్స్ ఆగిపోయాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుజాత గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన ఈ యొక్క మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రముఖ అడ్వకేట్ అయినటువంటి మేడం శోభా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ కొట్టండి అమ్మా. క్లాప్స్ గట్టి కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. అదేవిధంగా భరణి మేడం గారిని కూడా మహిళా దినోత్సవం తరఫు నుంచి మా మానవ హక్కుల ఫౌండేషన్ తరఫు నుంచి సాధారణంగా ఆహ్వానిస్తామండి. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి సభా అధ్యక్షులు తొలి పలుకులు పలికి తర్వాత జ్యోతి ప్రజ్వలన చేస్తారని నేను కోరుతున్నాను. రండి మేడం గారు, వచ్చిన మీరు చెప్పాలి. మీటింగ్ చెప్పిన తర్వాత జ్యోతి ప్రజ్వలన. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత దూరం నుంచి కష్టపడి వచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ. ఈ ప్రోగ్రాం ఎప్పటి నుంచో చేయాలి అనుకున్నాము నేను, దాస్ గారు. ఇవాళ సక్సెస్ అయింది. నాకైతే హ్యాపీగా ఉంది. ఇంతమంది మహిళలతో కలిసి ప్రోగ్రాం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మన అధ్యక్షులు, మన మహిళా మండలి, మన ముఖ్య అతిథి అయినటువంటి అడ్వకేట్ బాబా గారు వీరంతా కలిపి జ్యోతి ప్రజ్వలన చేయాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన రామకృష్ణ గారికి, అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు
ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని గురించి కొన్ని విషయాలు మనకు మరి ఎక్కడి నుంచో బొంబాయి నుండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వ్యక్తిని పెళ్ళాడి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పేదలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ మరి ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నటువంటి మరి ఆ మహామూర్తి శోభా గారు. అదేవిధంగా ఈత పోటీల్లో నేను కూడా స్విమ్మింగ్ చేస్తారు కానీ ఈత పోటీల్లో నాకు బంగారు పథకాలు రాలేదు. మేడం గారికి 3 బంగారు పథకాలు వచ్చినాయి. ఒకసారి చెప్పండి కొట్టండమ్మా, గట్టిగా గట్టిగా పడుతున్నారు. నేను మొన్న ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు నిజంగా మరి ఇలాంటి వ్యక్తులు మనం గౌరవించుకోవాలి. మన అక్కల్ని మన చెల్లెల్ని ఈ రోజున మనం గౌరవించుకున్నానుగా నిజంగా వాళ్ళు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా పోటీలు వదిలేసి కొంతమంది నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నటువంటి విషయంతో మేడం గారిని పిలవడం జరిగింది. మరి మేడం గారు మాట్లాడిన తర్వాత ఎవరైనా అందరూ మాట్లాడచ్చు. మీరందరూ ముఖ్య అతిథులే. అందరూ కూడా ఆ చివరను ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదట్లో ఉన్నటువంటి వాళ్ళందరి వరకు ముఖ్య అతిథులే. సో కాబట్టి అందరూ మాట్లాడే విధానం చేర్చని తొలిగా మన శోభా గారిని మాట్లాడడం కోరుతుంది. All the dignitaries on stage and off the stage. ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకి మరి వచ్చిన ప్రతి ఒక్క గొప్ప వ్యక్తికి గుడ్ మార్నింగ్ చెప్పి నా మాటలు స్టార్ట్ చేస్తున్నాను. నేను మాట్లాడితే నా తెలుగు చూసే మీకు అర్థమవుతుంది మేడంది కూడా కాదు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు. నా పేరు శోభా తోర్నే. నేను మ్యారేజ్ అయ్యి జగ్గపేట 2000లో వచ్చాను. తర్వాత నేను ఇక్కడ జగ్గపేట వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ ఇంకా హిందీ రాదు అని చెప్పేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. స్పోకెన్ ఇంగ్లీష్ నా దగ్గర నేర్చుకొని చాలామంది ఆల్మోస్ట్ 2000 మెంబర్స్కి, కొంతమందికి అయితే ఏబిసిడి రాని స్టూడెంట్స్కి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పి వాళ్ళు మన జగ్గపేట కాకుండా సిటీస్లో కాకుండా ఫారిన్ కంట్రీలో కూడా సెటిల్ అయ్యారు. స్పోకెన్ ఇంగ్లీష్ భయం ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఎంఏ ఇంగ్లీష్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్గా కూడా జాబ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను నాన్ తెలుగు అంటే నాకు తెలుగు అస్సలు రాదు, ఒక్క లెటర్ కూడా రాదు. అలా ఆ సిచ్యువేషన్లో నేను ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేసి మీ అందరికీ అడ్వాన్స్గా విమెన్స్ ఇంటర్నేషనల్ విమెన్స్ హ్యాపీ ఇంటర్నేషనల్ స్పీచ్ స్టార్ట్ చేసే ముందు నేను క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫులే మీ అందరికీ తెలుసు అనుకుంటా. సావిత్రిబాయి ఫులే తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి. అందరికీ తెలుసా సావిత్రిబాయి ఫులే? ఫస్ట్ వచ్చారా? ఓకే. సో సావిత్రిబాయి ఫులే మన ఫస్ట్ మొదటి టీచర్. ఆవిడ భర్త మహాత్మా జ్యోతిరావు ఫులే. అంటే అప్పుడు చదువు లేదు, ఏం లేదు. అప్పుడు ఆ కాలంలో ఆడవాళ్ళకి చదువే లేదు. అప్పుడు చదువుతో స్టార్ట్ అయిపోయి మనం ఈరోజు అందరూ చదువుకొని ఇప్పుడు ఏ ఫీల్డ్లో మనం లేదో చెప్పండి. ఆడవాళ్ళు ఏ ఫీల్డ్లో లేరు, అన్ని ఫీల్డ్స్లో మనం ఉన్నాం అన్నమాట. అన్ని ఫీల్డ్లో ఉండటమే కాకుండా ప్రతి ఒక్క ఫీల్డ్లో మన భారతదేశానికి రిప్రజెంట్ చేస్తూ నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్లో రిప్రజెంట్ చేస్తూ గోల్డ్ మెడల్స్ తీసుకొని కూడా వస్తున్నాం అనమాట.
అంటే భారతదేశం ప్రౌడ్ అయ్యేలాగా మనం ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. మనకి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఏంటంటే ఎడ్యుకేషన్ రావడం వలన ఇప్పుడు మనకి ఆర్థికంగా మనం ఏం అయ్యాం, ఇండిపెండెంట్ అయ్యాం. ఆర్థికంగా ఇండిపెండెంట్ అవ్వడం ఆడవాళ్ళకి చాలా అవసరం. అది గమనించి అప్పుడు దానికి ముందు ఎడ్యుకేషన్ కావాలి అని చెప్పేసి, కారణం ఏంటి, ఆడవాళ్ళకి ఆర్థిక ఇండిపెండెన్సీ అంటే స్వావలంబన రావాలి అంటే ముందు ఏం కావాలి, ఎడ్యుకేషన్ కావాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు పడిన కష్టాల వలన మనం ఈరోజు ఎడ్యుకేషన్ తీసుకున్నాము, ఆర్థికంగా కూడా స్వావలంబనంగా ఉన్నాం, మనం బతుకుతాం. కొంతమంది ఆడవాళ్ళు అయితే భర్త ఉన్నా లేనా తన పిల్లలకి పోషించగలుగుతున్నారు, అవునా కదా? ఈ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత, ఆర్థిక స్వావలంబన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం లేడీస్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చెప్పండి. మన టాపిక్ ఏంటి, మహిళల యొక్క సాధికారిత మీద మనం మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఎంపవర్మెంట్ చేయాలి, ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ మీద మాట్లాడుతున్నాం అనమాట. ఎంపవర్మెంట్ కోసం కావాల్సిన 3 ఫీల్డ్స్ ఉంటాయన్నమాట, ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్స్. ఎడ్యుకేషన్ అయితే మీరు చాలామంది తీసుకుంటున్నారు, చాలా ఫీల్డ్లోకి వచ్చేసాం. బట్ అట్ ప్రెసెంట్ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అది నేనే తీసుకున్న టాపిక్ అంటే అది. అట్ ప్రెసెంట్ మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి. ఆడవాళ్ళు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా సేఫ్టీ ఉందా లేదా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పవచ్చు. సేఫ్టీ అనేది లేదు. సేఫ్టీ అంటే మనం ఒక పాయింట్ తీసుకుంటాం, సేఫ్టీ అనేది వర్కింగ్ ఉమెన్కి ఉందా లేదా అది పక్కన పెట్టండి. దానికంటే ముందు ఒక చిన్న బేబీ కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది. ఏంటది, ఒక చిన్న బేబీ 3 months కానీ 6 months కానీ 1 year బేబీ కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది. అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. ఏది, ఒక చిన్న బేబీ నుంచి ఒక 60-70 years విమెన్కి కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. ఈ అత్యాచారాలు జరగకుండా ఉండడం కోసం మన దగ్గర చాలా చట్టాలు ఉన్నాయన్నమాట. ఉన్నాయా లేవో మీకు తెలుసు కదా, కోర్టు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, లాయర్స్ ఉన్నారు, ఎంతమంది జ్యుడిషియరీ ఒక ఆర్గనైజేషన్ ఎంత గట్టిగా పనిచేసినా సరే అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. మరి మహారాష్ట్ర బొంబాయి నుండి లా చదువుకొని మరి మన ఆంధ్ర ప్రాంతం వచ్చేసి ఇక్కడ స్థిరపడి చక్కగా పిల్లలను చదివించుకుంటూ పేదవాళ్ళకి ఉచితమైనటువంటి న్యాయాన్ని అందిస్తున్నటువంటి మరి సోదరిమణి అక్క శోభా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ రోజుల్లో వ్యాపారం అనేటువంటి సందర్భంగా ఇలా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా SC/ST హక్కు కోసం పనిచేస్తున్నటువంటి పుల్లా రాజారావు గారికి ధన్యవాదాలు. వారితో పాటు వచ్చినటువంటి మరి అందరికి కూడా ధన్యవాదాలు, ఆ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మీకు శిరస్సు నుంచి ధన్యవాదాలు. ప్రశాంతి గారికి, మిగతా అందరికి కూడా ధన్యవాదాలు. రికార్డ్ టీచర్ గారు నిలిమ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు మేడం గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. స్త్రీకి పురుషుడికి కూడా అందరికీ మంచిగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా ఉండే హక్కు, ఇవన్నీ కల్పించుకున్న పుస్తకాల్లో ఉన్నాయి. కాబట్టి మనం ఈ రోజున ఎందుకు ఉన్నామంటే, ఇక్కడ కూర్చోవడానికి కారణం ఎవరు తీసుకొచ్చారు? ఇది అమెరికాలో ఉన్నటువంటి క్లారా జెట్కిన్. ఎవరు? అమెరికాలో ఉన్నటువంటి క్లారా జెట్కిన్ అనేటువంటి ఆమె పత్తి మిల్లులో పనిచేస్తాం. ఆ పత్తి మిల్లులో పనిచేస్తూ ఎక్కువ గంటలు ఆడపిల్లని 18 గంటలు, 24 గంటలు అయితే 18 గంటలు పని చేయించేవాడు. ఆ పని చేయించేటువంటి సందర్భంలో ఇంత పని మేము చేయలేము, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇదంతా ఇబ్బందిగా ఉంది కాబట్టి 10 గంటలు తగ్గించాలనే ఉద్దేశంతో సుమారుగా 2 సంవత్సరాలు ఆమె కష్టపడితే ఇక్కడ మనందరం మన మహిళలతో పాటుగా పురుషులు కూడా అందరం కలిసి కూర్చున్నామంటే ఆ మహాతల్లి మరి చేసినటువంటి పోరాటం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 2 సంవత్సరాలు ధర్నా కార్యక్రమం. ఒకసారి చప్పట్లు కొడతాం. 2 సంవత్సరాలు నా తోటి అక్కలు బాగుండాలి, నా తోటి చెల్లెలు బాగుండాలి, మా అమ్మలు బాగుండాలి, మేము సుఖంగా ముందుకెళ్ళాలి, సుఖంగా
చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు తగ్గించాలి, మాకు మంచి అవకాశాలు కల్పించాలని ఆ మహాతల్లి చేశారు. అదేవిధంగా మనము కూడా మన ఏరియాలో మనకు తెలిసిన విషయాలను కూడా అంటే ఈ కార్యక్రమాలను వేడుకలు చేసుకుంటూ మనకు తెలిసిన విషయాలను కూడా పక్కన ఉన్నటువంటి ఒక టైం కేటాయించి ఒక 10 నిమిషాలు కేటాయించుకొని చెప్పగలిగితే మీరు చెప్పేటువంటి మాకు ఏదో ఒకరోజు వాళ్ళకి మంచి విషయాలను ముందుకెళ్ళేటువంటి విషయాన్ని మరి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాకినాడ నుండి వచ్చినటువంటి పిఆర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తూ మరి అంత దూరం నుండి వచ్చినటువంటి మరి మేడం గారికి మరి సభాముఖంగా వేదిక మీద పిలుస్తూ మీ విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. Respected dignitaries on the dais and off the dais, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా ఎన్నో రోజుల నుంచి అందరి మహిళల్ని ఇక్కడికి చేర్చినటువంటి మన యొక్క హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఓడపాటి దాసు గారిని మనం అందరము మన యొక్క కరతాళ ధ్వనులతో ఒకసారి అభినందించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, మేడం చాలా విషయాలు కవర్ చేశారు. మనకి ఏమీ తెలియనటువంటి అన్ఎడ్యుకేటెడ్ ఒక గర్ల్ కానీ విమెన్ దగ్గర నుంచి ఇప్పుడు మన యొక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా, అంటే మన జాతికి అలాగే స్త్రీ శక్తికి నిదర్శనం అని నేను మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లోనూ విమెన్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా అనాదిగా ఎన్నో రకాలైనటువంటి ఉత్తమమైనటువంటి పరిస్థితులను కానీ ఉత్తమమైనటువంటి అధికారాలను కానీ మనం అందరం కూడా అనుభవిస్తున్నాము. ముఖ్యంగా మేడం గారు గుర్తు చేసినటువంటి వారిని మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఎందుకనంటే ఈ మధ్య కాలంలోనే మనం జనవరి 3న జరుపుకున్నాము నేషనల్ విమెన్ టీచర్స్ డే అని. ఆ రోజు సావిత్రిబాయి పూలే అవార్డు తీసుకున్నందుకు గాను నేను నిజంగా చాలా గర్వంగా మీ అందరి ముందు సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం నిజంగా ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే వాళ్ళ యొక్క త్యాగాల యొక్క ఫలితమే మనం ఇక్కడ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని నేను గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే ఆవిడ ఎన్నో అవమానాలు తన భర్త కానీ మిగతా ఉన్నటువంటి వాళ్ళతో కష్టపడి పనిచేసినప్పుడు కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారు ఎంతో ఎంకరేజ్ చేసినప్పుడు తన స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు తనకు అవమానమే. మనం ఎన్ని రకాలుగా అంటే నిజంగానే పూలే గారి అంటే మా సావిత్రిబాయి పూలే గారి యొక్క మొత్తం జీవిత విశేషాలని అవపోసన పట్టినటువంటి విధంలో నేను గమనించి నేను కళ్ళకి నీళ్ళు పెట్టుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు ఆమె యొక్క బ్యాగ్లో ఇంకొక శారీ పెట్టుకుని వెళ్ళేవాళ్ళంట. ఎందుకంటే ఆమె వెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, కోడిగుడ్లు వేసడమే కానీ టమాటాలు వేసడమే కానీ లేకపోతే పేడ నీళ్ళు చల్లడం కానీ ఎన్నో రకాలైనటువంటి అవమానాలు భరించి ఆమె ఇప్పుడు స్త్రీ శక్తికి మనం తన యొక్క నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా బాగుపడాలనేటువంటి మార్గదర్శకత్వాన్ని మనకి ఇచ్చినందుకు ముందుగా సావిత్రిబాయి పూలే గారికి నా యొక్క ప్రగాఢ నివాళులు తెలియజేస్తూ, మేడం చెప్పినట్లుగానే నిజంగానే విమెన్ అనేటువంటి వాళ్ళు ప్రతి సందర్భంలోనూ అంతేకాకుండా మనల్ని ఎంతో మంది సహకరిస్తున్నప్పటికీ కూడా ఈ ప్యాట్రియార్కల్ సొసైటీలో అంటే పితృస్వామిక సమాజంలో మనం విమెన్ గా ఈ స్థితికి వచ్చాము. ఏ స్టేజ్ లో అయినా సరే అయ్యుండొచ్చు. ఈ స్థితికి వచ్చామంటే ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి అవమానాలని అలాగే కొన్ని రకాలైనటువంటి హెరాస్మెంట్స్ ని భరించకుండా ఎవరు ఉండరు. ఎవరి లైఫ్ లోనూ ఎవరైనా గుండె ధైర్యంగా చెప్పండి, నేను ఏ రకమైనటువంటి అనుమానం కానీ అవమానం కానీ భరించలేదు అనేటటువంటి స్టేజ్ ఎవరికి ఉండదండి. ఎన్నో రకాలైనటువంటి ఈ మేల్ డొమినేటెడ్ సొసైటీలో ఎన్నో రకాలు కొంతమంది సపోర్ట్ చేయొచ్చు కానీ కొంతమంది ద్వారా మనం అనుభవిస్తూనే ఉన్నాము అనేటటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ, అలాగే స్త్రీ శక్తి అనేటటువంటిది ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ద చీఫ్ వెపన్ టు ఎంపవర్ ఆల్ విమెన్. విమెన్ ఎంపవర్ చేయాలంటే ఎడ్యుకేషన్ చీఫ్ వెపన్ అనేటువంటి ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒకే ఒక ఆయుధం ద్వారా మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాం.
ఎడ్యుకేషన్ లేకపోతే ఏ విషయమైనా సరే నిజంగా ఇప్పుడు సార్ చెప్పినట్లుగానే 2 years కష్టపడి ఆవిడ 18 గంటలు చేసేటటువంటి వర్క్ 8 గంటలకి రెడ్యూస్ చేసినటువంటి దానిలో ఎన్నో రకాలైనటువంటి మంది ఎంతో మంది వాళ్ళ త్యాగనిరతి ఉందనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు నిజంగానే అందరం కూడా మ్యాక్సిమం చెప్పాలంటే నాట్ ఎ సింగిల్ డిజిట్, మ్యాక్సిమం అందరూ కూడా 6 digits ఉన్నటువంటి శాలరీస్ మనం సంపాదించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఆ విషయాన్ని గమనించుకుంటూ మనం సొసైటీకి నెక్స్ట్ అంటే మన యొక్క మార్గదర్శకత్వాన్ని చూపించినటువంటి గొప్ప మహిళా మండలి కానీ గొప్ప వ్యక్తులు కానీ అలాగే ఇన్ని రకాలైనటువంటి రాజ్యాంగ హక్కులను ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మనందరం కూడా వర్క్ చేసి అలాగే మహిళలు అనేటటువంటి వాడు వివక్షకు గురి కాకుండా ఉండేటటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతామా? వివక్షత అనేటటువంటిది అన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాము. కానీ మనం పెంచేటటువంటి ఇందాక మేడం చెప్పినట్టు మనం మొదటి టీచర్ ఎవరంటే తల్లి, ఆ తర్వాత స్కూల్లో టీచర్. మనం పెంచేటటువంటి పెంపకంలోనే మనం ఏం నేర్పించాలంటే దేర్ ఈజ్ నో డిఫరెన్సియేషన్, అంటే సమానత్వ హక్కులు అనేటటువంటి ఇద్దరు ఈక్వల్ అనేటటువంటి పెంపకం కనుక మన యొక్క సమాజంలో వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ అసమానతలు అనేటటువంటి వైదొలుగుతాయనేటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటి విషయం కాకుండా సమస్య వచ్చినప్పుడు మనకు మనమే నేను నిజంగానే సార్ చెప్పినట్లుగానే మనలో కాన్ఫిడెంట్ ఉండాలి. మనం ఏదైనా ట్యాకిల్ చేసేటటువంటి శక్తి మనకు ఉండాలి అని నా విషయంలో చాలా రకాలైనటువంటి నేను అవమానాలకు గురి అయ్యి ఎంతో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి నన్ను ఎంతో అణగదొక్కాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా పడి లేచే కెరటం లాగా నిలబడి ఈరోజు మీ ముందు నిలబడ్డాను నేను. ఎందుకంటే ఒక చిన్న ప్రిన్సిపల్ పొజిషన్ కోసం ఆఫ్టర్ మీ సీనియారిటీ ఎంత అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్లేస్ లో తెలుసు మీకు, మనకి సీనియారిటీ కౌంట్ అనేటువంటి ప్రతి మినిట్ కూడా కౌంట్ అవుతుంది. ఆ విషయంలో నువ్వెంత నీ సీనియారిటీ ఎంత అని అడిగేటటువంటి సందర్భంలో నా సీనియారిటీ ఏంటో ప్రూవ్ చేసుకుని ఒక థీసిస్ రాసినట్లుగా ప్రతి ఒక్కళ్ళ తలుపు తట్టి కమిషనర్లే కాదు లేకపోతే ఎస్సీ కమిషన్సే కాదు ఏవైనా సరే కనుక అన్ని రకాలైనటువంటి తలుపులు తట్టి నా హక్కులు నేను వినియోగించిన ప్రిన్సిపల్గా వర్క్ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ అబ్జర్వేషన్లో ఏయూకి వెళ్ళినప్పుడు కూడా 59 కంట్రీస్ స్టూడెంట్స్ని హ్యాండిల్ చేసి ఆ తర్వాత మరలా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పిఆర్ కాలేజ్కి రావడం జరిగింది. మనం ఎందుకు నేను ఇవన్నీ చెప్పానంటే నా గొప్ప చెప్పుకోవడానికి చెప్పట్లేదు. మన క్యారెక్టర్ మనం చూడగానే ఎలా అనిపించాలంటే ఎదుటి వాళ్ళకి స్ఫూర్తిదాయకం అనిపించాలి. ఏదో రకంగా మన 100 మంది మారాల్సినటువంటి అవసరం లేదు. మా కాలేజ్లో నియర్లీ 4000 స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్కి ప్రతి విషయంలోనూ నేను ఏదైనా చిన్న విషయానికి బెంబేలెక్కిపోతుంటే చెప్తూ ఉంటాను అనమాట. మీరు ఎవరు కంగారు పడక్కర్లేదు, ఈ విషయం ఇదేంటి ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనేటటువంటి వాళ్ళకి మార్గనిర్దేశకత్వాన్ని తయారు చేసి చూపించినట్లయితే వాళ్ళే ముందుకెళ్తారు. సో అలాగా మనం ఒక స్ఫూర్తిగా అందరికీ ఉండాలని ఈ సొసైటీకి ఎంతో కొంత మనవంతు బాధ్యతగా మనం కూడా కొంత పాటుపడి నెక్స్ట్ జనరేషన్స్ని మనం కాపాడుకునే వాళ్ళలాగా ఉండాలని ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ సొసైటీలో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం బిడ్డలపై పడకుండా నిజంగా ఏంటంటే ఏ విషయం వచ్చినా సరే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలన్నారు మేడం. సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటి ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజ్లోనూ ఏర్పాటు చేసి పిల్లలు వాళ్ళే ఎదుర్కొనేటటువంటి శక్తిని కల్పించే రీతిగా గవర్నమెంట్ పాలసీలు కూడా రావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. మన మహిళా దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కని సందేశాన్ని ఇచ్చిన కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజమాణిక్యం గారికి మన మానవ హక్కుల ఫౌండేషన్ నుంచి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి మా ఆహ్వానాన్ని మన్నించి చక్కగా ఇక్కడ పురుషులు కూడా ఉన్నారు, మాట్లాడగలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ మన అక్కలకు చెల్లెలకు సోదరులకు అవకాశం కల్పించేటువంటి ఏర్పాటు చేద్దాము. మరి ఈ కార్యక్రమానికి విజయవాడ నుంచి వచ్చినటువంటి చక్కటి సంగీతాన్ని అందిస్తూ ఒక స్టూడియోలు విజయవాడలో మరి అక్కడ ఏర్పాటు చేసి చాలామంది కళాకారులని
మరి తయారు చేస్తూ మంచి సాహిత్యంతో పాటు మంచి పాటను కూడా అందరికీ మానసిక ఉల్లాసం కలిగిస్తున్నటువంటి మరి డాన్సర్ గారు, సింగర్ గారు, అదేవిధంగా యాక్టర్ గారు, ఇంకా చాలా తక్కువే మా ఉషారెడ్డి గారిని మరి కొన్ని విషయాలు మాట్లాడాలని కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వన్స్ అగైన్ అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ విజయం సాధించాలన్నా ముందు కావాల్సింది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం. ఈ రోజుని ఇలా మాట్లాడుతున్నాను ఈ స్టేజ్ మీద అంటే వారు ఇచ్చిన రక్తం అలాంటిది. మొదటిసారిగా తల్లిదండ్రులకి నమస్కారం తెలియజేస్తూ, పెద్దలు ఎంతో మంది మాట్లాడి ఉన్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళు మించినటువంటి వర్డ్స్ నేను చెప్పడానికి కొత్తగా ఏముండవు. మేడం చెప్పిన ప్రతి వర్డ్ అందులో గట్టిగా వాదించి చెప్పి క్షుణ్ణంగా చెప్పినట్టుంది. ఎందుకంటే ఆవిడన్ని అనుభవించినారు. అందులో పరిశీలనగా అనుభవించి రక్తం ఓర్చి సాయి శక్తిలా కష్టపడిన వాళ్ళకి మాత్రమే డే అండ్ నైట్ ఆ కష్టం యొక్క విలువేంటి అనేది తెలుస్తుంది. ఆ కష్టం ఎదుటి మహిళ పడకూడదు. ఇప్పుడు భావితరం ఎవరైతే ఉన్నారో ముందు తరాల వారు అనుభవించకూడదు అలాంటి బాధలు అనేసి. మన పూర్వీకులందరూ కూడా కష్టపడింది, దేశ నాయకులు కష్టపడింది, స్త్రీమూర్తులు కష్టపడింది కూడా నెక్స్ట్ తరం వాళ్ళు ఇలాంటి బాధలు పడకూడదు అని మాత్రమే. సో అవి బాధలు అనేవి ప్రతి మహిళ ఎన్ని యుగాలు దాటినా కూడా స్త్రీ అనేది శక్తిమూర్తి, ఆవిడికి తప్పదు. అలాంటి స్త్రీమూర్తి మనకి బిడ్డల్ని అందించినప్పుడు ఆ బిడ్డల యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది చూడగలిగిన శక్తి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. భర్త ఎన్ని పనులు చేసినా ఎంత చేసినా కూడా, ఎంత ఇంటిని దగ్గరికి వచ్చి కళ్ళతో చూసినా కూడా పసిగట్టగలిగినటువంటి స్తోమత ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. సో అలాంటి తల్లి బిడ్డల్ని పెంచి పోషిస్తూ అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారనే చూసే తల్లి కూడా ఈ రోజున ఒక్కొక్కసారి కనుమరుగవచ్చు. ఆ స్థాయిలో లేనప్పుడు కొంతమంది పిల్లలు అనాథలు అవ్వచ్చు, ఆడపిల్లలు. అలా అనాథలైన ఆడపిల్లలు ఈరోజు రంగంలో ముందుకు వెళ్ళాలి. ఆ పిల్లలు ఎలా ఉంటారు? అమ్మమ్మ చేతిలోనో, నాయనమ్మ చేతిలోనో, మేనమామల చేతిలోనో పడి ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణ ఏంటి? ఎంతోమంది స్త్రీలు మ్యారేజెస్ అయిపోయిన తర్వాత భర్త సన్నిధిలో ఉండి కూడా ఒక గదిలో ఏడుస్తున్నారు, ముందుకు చెప్పుకోవట్లేదు. ఫుల్ఫిల్గా ప్రతి మహిళ నేను హ్యాపీగా ఉన్నానన్న మహిళ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఫోన్లు వచ్చిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే బాధలు ఎక్కువయ్యాయి. ఏదైనా మనం చెప్పుకోవాలి అంటే 1 సెకండ్ ఫార్వర్డెడ్. ఒక స్నేహితులు చెడగొట్టాలన్నా ఒక ఫోనే, భార్య భర్తలను చెడగొట్టాలన్నా ఒక ఫోనే, ఆఖరికి పసిపిల్లలు అంటే 1 year వచ్చిన బేబీని చెడగొట్టాలన్న ఫోనే. ప్రతిదీ ఆ ఫోన్ అనేదాన్ని కొంచెం తల్లిదండ్రులు అవాయిడ్ చేయాలి. ఇంటి వాతావరణాన్ని మార్చుకోవాలి. తల్లిదండ్రులు తల్లే మెయిన్గా మార్చుకోవాలి. అలాగే ఎదిగి వచ్చిన ఒక యువత ఇప్పుడు వచ్చే రంగం ఏంటి అంటే మనీతోనే అన్నీ అయిపోతాయి. 5,000 చేతిలో ఉంటే అన్నీ అయిపోతాయి. ఈజీగా ఎలా సంపాదించేసుకోవచ్చు అనే మెథడ్లోకి వెళ్ళిపోయారు ప్రతి ఆడపిల్లలు. ఈవెన్ 10th క్లాస్ దాటిన దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు గొప్పవాళ్ళు అని మాత్రం ఎప్పుడు చెప్పుకోకూడదు. ఇది నిర్భయంగా నేను చెప్తున్నాను. మహిళలు గొప్ప అని ఎలా చెప్తారు? మనం ఇక్కడ నిలబడి స్టేజ్ మీద మనం అనుభవించినవి ఉన్నాయి, మన తప్పుదోవలో లేం కాబట్టి ఎదుటి మహిళ కూడా ఇలాగే నడవండి అని చెప్పడానికి మహిళా దినోత్సవాలు, ఇంకా ముందుకెళ్ళండి అని. మనం అందరం గొప్ప పనులు చేసేసాము అనడానికి మాత్రం అయితే కాదు. నిక్కచ్చిగా మనం ఏదైతే ఉన్నామో అది ఇప్పుడు రాబోయే పిల్లలు అలా ఉండకూడదు, ముందుకు వెళ్ళండి మహిళలు అని చెప్పడానికి మాత్రమే ఈ సందేశాలు. నేను ఎక్కడైతే ఆపానో ఇప్పుడు స్టూడెంట్స్ 10th తర్వాత నుంచి వచ్చే పిల్లలు ప్రతిదీ రూపాయితోనే ఉంది. పేరెంట్స్ని చూస్తున్నారు, అమ్మో అమ్మ ఇంత కష్టపడుతుంది, వేరే వాళ్ళతో కాల్ మాట్లాడుతుంది, మనీ కోసమే కదా. ఈ మనీ నా చేతిలోనే నేనే సంపాదించేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక స్టూడెంట్ లెవెల్లోనే 8th క్లాస్ నుంచే స్టార్ట్ అయిన ఒక ఆడపిల్ల
తన మైండ్లో మనీ అనే ప్రాసెస్ వెంటనే షాక్లా తగులుతుంది. చదువుకోవట్లేదు వాళ్ళేమి, పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని కూడా కాదు, ఈజీ మనీ ఎలా సంపాదించాలనే త్రూ ఒకటి వచ్చేసింది. దానికి నిదర్శనం బాయ్ ఫ్రెండ్ని నమ్ముకుంటే తనే తెచ్చిచ్చేస్తాడు అని అనుకుంటారు ఆడపిల్లలు. 8th క్లాస్ నుంచి ఇది స్టార్ట్ అయిందండి. దానికి కారణం కూడా ఇంటికి వచ్చిన తర్వాత అరే బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి పిల్లలు బాగా చదివేసుకుంటున్నారు అనేసి ఫోన్ ఇస్తే వాళ్ళు చూసేది వేరే టాపిక్స్ ఉన్నాయి అందులో. సో 99% పిల్లలు కూడా ఫోకస్ అవ్వకుండా ఉండేది 70% అయితే 99% పిల్లలు ఇలాగే ఉన్నారు. మనకు కావాల్సింది ఇప్పుడు తరం వరకు మన తల్లిదండ్రులు ఏదైతే మనకు చెప్పారో అవన్నీ మనం చేసుకుంటూ వచ్చాం, పర్ఫెక్ట్గా వచ్చాం, హెల్తీగా ఉన్నాం. మినిమం మీతో మాట్లాడేంత హెల్తీగా ఉన్నాం, ఒకటి నుంచి ఒక ట్రావెల్కి చేసే అంత హెల్తీగా ఉన్నాం. మీరు ఇక్కడికి వచ్చారంటే ఎన్నెన్నో ఊరి నుంచి మేడం వచ్చారు, నేను ఇక్కడ విజయవాడ నుంచి వచ్చాను, అందరూ హెల్తీగా ఉండబట్టి రాగలిగారు. కానీ ఇప్పుడు పిల్లలకి పక్క సంది కాదు కదా, అపార్ట్మెంట్ కిందకి దిగాలన్నా కూడా లిఫ్ట్ లేకోకుండా దిగలేకపోతున్నారు. అది మనం పెంచే పెంపకం. అపార్ట్మెంట్ కింద కాదు కదా, పక్కింటికి వెళ్ళి ఒక చట్నీ ఇచ్చిరామ్మా అంటే నువ్వు వెళ్ళొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు అనే లెవెల్లో ఉన్నారు. ఆడపిల్లల్ని అలా పెంచుతున్నాం. తల్లి యొక్క విలువ కూడా తెలియకుండా పెంచుతున్నాయి. ఎందుకంటే తల్లి ఏదైనా నేర్పాలి అనుకుంటే నువ్వు నేర్పాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అన్ని చూపించేస్తున్నారు. ఆన్లైన్లో వచ్చేసినంత ధైర్యం వల్ల రేపు కనే విషయాల్లో కూడా అంటే పేరెంట్ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నేనే కనేసేసి నేనే బిడ్డనిచ్చేస్తే నువ్వు పెంచేసేయి అనే లెవెల్లో ఉన్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? 8th క్లాస్ 7th క్లాస్ అయిన తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, నువ్వు చదువుకోకపోతే ఇలా తయారైపోతావు, వీళ్ళ దగ్గరే డైరెక్ట్గా. అది తల్లిదండ్రులు ఎప్పుడు బెడ్రూమ్లో పిల్లలు నిద్రపోయిన తర్వాత మాట్లాడుకోవాల్సిన మాటలు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫోన్లు ఇచ్చేసి అన్నీ చూపించమంటాం. వీటి వల్ల చాలా సమాజం నాశనం ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ ఉన్న 10% బతికించుకోవాలి అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆ ఉత్తేజం రావాలి. ప్రతి ఒక్కరికి కూడా నేను సమాజానికి చెప్పే కన్నా గవర్నమెంట్కి చెప్పే కన్నా తల్లిదండ్రులుగా మనమే మారాలి అనేది. గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుంది మనకి? పక్క సందులు అంటే ట్రాఫిక్ నడిపే వాళ్ళు కూడా, ట్రాఫిక్ని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా పక్క సందులో యాక్సిడెంట్ అయిన తర్వాత 1 గంట తర్వాత మాత్రమే వస్తారు. మీ ఇంట్లో సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. తల్లిదండ్రులే మెయిన్, తల్లే పరిష్కరించుకోవాలి. బిడ్డ ఎలా ఉంది, ఏ వీడియోస్ చూసింది ఏంటి అనేది. ఈ రోజున నేను ఇంత ఎందుకు చెప్పుకొస్తానంటే మనీ వల్ల పక్కన బాయ్ ఫ్రెండ్ నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఏది నేర్పిస్తున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తాడో కూడా తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, వాళ్ళు ఇచ్చిన 2000 1000 రూపాయలే 5000 చేసుకొని దాచుకొని వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ అమ్మకి ఏదో భారం తగ్గించేసాం, అవసరం లేదంట, కట్టక్కర్లేదంట అంటే నా పరిధిలోకి వచ్చిన మ్యాటర్ని మీకు రివీల్. స్టేజీ ఇచ్చిన పెద్దలకు, స్టేజీ ముందున్న శ్రీమూర్తులకు మనస్ఫూర్తిగా చెప్పే మాట ఒక్కటే, తల్లి తండ్రి క్రమశిక్షణతో ఎప్పుడైతే ఉంటారో బిడ్డలు కూడా క్రమశిక్షణ. పెద్దలు చెప్పారు 3 6గా ఉండొద్దు, 6 3గా ఉండమని. అంటే ఒకరికి ఎదురు ఉంటుంది. ఇప్పుడు మా సిస్టరు మేడం గారు చెప్పారు, ఎక్కడ చూసినా సరే, జాతకాలు చూసినా ఏది చూసినా సరే ఆడపిల్లలు చెడిపోవడానికి కారణం ఫ్యామిలీ ముందు ముఖ్య కారకులు. నైట్ పూటేమో ఆమెకు డ్యూటీ ఉంటుంది, పగులేమో ఏదో డ్యూటీ ఉంటుంది. తల్లి తండ్రి ఇంట్లో లేనప్పుడు ఫోన్ చేసి అరే కన్నా ఇంటి దగ్గర ఒక్కనే ఉండారా అనుకోండి. మన కుటుంబ విషయాలు మనకన్నా కూడా బయట కూడా మహారాజులే. మీరు మంచుకుంటేనే మేము చాలా హ్యాపీగా ఉండగలిగాము. ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చాము అంటే మీరు ఇంటి దగ్గర ఎంతో ప్రోత్సహిస్తేనే మేము ఈ స్టేజ్కి వచ్చాము. అందుకని మహిళలు మహారాణులు, మగవారు కూడా మహారాజుల కింద లెక్కే. అంటే ఫ్యామిలీ మంచుకుండబట్టే మేము కూడా ఈరోజు బయటకు వచ్చి నలుగురితోని కష్టపడి మాట్లాడగలుగుతున్నాము. అంటే ఫుల్ సపోర్టు. మనం కూడా బయటకు వచ్చాము అంటే మనం చాలా కరెక్ట్గా నీతి నిజాయితీగా పనిచేసుకొని కష్టపడి మళ్ళీ మనం తిరిగి ఇంటికి వెళ్ళగలిగాము. మళ్ళీ రేపు పొద్దునే లేచి మళ్ళీ బయటికి రావాలంటే, మళ్ళీ పంపించారంటే మనలో చాలా కష్టం ఉంది ఇందులో. అందుకని మగవారు కూడా మహారాజులతో సమానం. అందుకని
ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మెయిన్గా జగ్గేపేట అయిన మేడం గారు అర్చన గారికి ముందుగా హ్యూమన్ రైట్స్ ఫ్యామిలీ తరపున ఆమె గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతమందిని కూడా మన్ని ఎక్కడెక్కడో నుంచి ఎంతోమంది ఉన్నా కూడా అందరికీ ఒక దగ్గరికి రప్పించి ఈరోజు మన కష్టాన్ని మనం ఎంతోమంది అన్ని రంగాల్లో ఉన్నాము, తలొక పనులలో ఉన్నాము. ఈరోజు అందరినీ ఆమె గారు గుర్తించి ఇక్కడ తీసుకొచ్చి మనకి అవార్డు ఓకే చేసినందుకు ఆమె గారికి, అర్చన గారికి, తర్వాత మన ఫౌండర్ అయిన గొడ్డపాటి దాసు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే చెట్టు బాగుంటేనే కొమ్మలు బాగుంటాయి, కొమ్మ బాగుంటేనే దానికి ఉన్న కాయలు కానీ ఇతరాలు. ఇక్కడ మనకి ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఫ్యామిలీ కంటే దాసు గారి కాడ ఉన్న వాళ్ళందరూ కూడా సారు అనేది హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అందుకని మనకింత మంచి కార్యక్రమానికి ప్రతి చోట కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మనకి ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ పిలిచి మనందరికీ అన్ని రంగాల వాళ్ళకు కూడా అవార్డు సెలక్షన్ చేసి ఇచ్చినందుకు హ్యూమన్ రైట్స్ తరఫున అందరికీ దాసు గారికి, అర్చన గారికి కృతజ్ఞతలు. అట్లాగే మనం కూడా ప్రతి చోట కూడా, ఒక్క చోట కాదు, ప్రతి చోట కూడా, ప్రతి ఏరియాలో కూడా, ప్రతి ఒక్క చోట కూడా మనం ఉన్నాము అని ఇందాక మేడం గారు చెప్పారు. ఎక్కడ బాధ కలిగినా, ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు అని తెలియాలి. నేను మర్చిపోతే మేడం గారు గుర్తు చేశారు, మేడం గారికి ధన్యవాదాలు. మరి అదేవిధంగా గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఆల్. నా పేరు మేడిది వెంకటేశ్వరరావు. మా ఫాదర్ పేరు మీద మేడిది సుబ్బయ్య ట్రస్ట్ పేరు మీద నేను లాస్ట్ 5 years నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనకు మాట్లాడమంటే రెండు నిమిషాలు మాట్లాడతారు సార్, కానీ కార్యక్రమాలు మనం ఎక్కడ కార్యక్రమాలు చేసినా ఇప్పుడు కనపడుతున్నటువంటి ఈ మెమెంటోలు ఉన్నాయి కదా, ఆ మెమెంటోలు మొత్తం కూడా మరి తయారు చేసి మరి అక్కడి నుండి మనకు ఇక్కడికి తీసుకొచ్చేటువంటి చూడండి ఎంత మంచి హృదయం. కాబట్టి అలాంటి హృదయం ఉన్నటువంటి వ్యక్తులకి ఒకసారి మనం చాలామంది ఉన్నారు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఏమంటాడంటే నువ్వు సంపాదించడం కాదు, తీసుకోవడం కాదు, ఇవ్వటం నేర్చుకోమన్నాడు. ఇవ్వటం నేర్చుకున్నట్టునే ఆనందం ఉందని రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. మరి మీ అందరూ మరి ఉషారెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ గారు, అర్చన గారు, మీ అందరూ భోజనం తర్వాత ఈ కార్యక్రమము తీసుకునే కార్యక్రమం పెడదామా? ఎందుకంటే చాలామంది భోజనం చూపిస్తూ ఉన్నారు. లేకపోతే లేదండి మేము కంటిన్యూ అవుతామంటే కంటిన్యూ చేద్దాము. అదే మహా అయితే ఇంకొక 10 minutes ఓపిక పడితే ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకొని నవ్వుతూ తినచ్చు అందరం. ఎందుకంటే ఒకళ్ళుండి ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఇంకా ఇవ్వాలి, మేము ఊర్లు కూడా వెళ్ళాలని అవార్డ్స్ తీసుకునే వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ, మళ్ళీ సాయంత్రం అయితే అందరికీ కొంతమందికి పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఊర్లకి చేరుకోవాలి. కాబట్టి మీ కోరిక మేరకు కంటిన్యూ చేద్దామా, భోజనాలు చేద్దామా? కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా మాది మేము తీసుకున్నంత వరకు తగ్గేది. ఇప్పుడు మనకు చక్కటి కార్యక్రమాలని అంటే అర్చన గారు ఒకసారి కూర్చుంటే మేడం మీ గురించి 2 విషయాలు చెప్పాలి. మేడం గారు జగ్గైపేట, తర్వాత ఆకివీడు, పెడన, ఆంధ్రప్రదేశ్లో ఈ 3 ఏరియాల్లో సుమారుగా ఒక 100 మందికి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి కార్యక్రమంలో ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళ కుటుంబాలకు సహాయం కల్పిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎన్నో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అవార్డు పొందినటువంటి అర్చన గారికి మరి నిజంగా ఈ రోజున మనందరకు చక్కటి ఒకటే మాట అన్నారు, ఇంకా ఏదన్నా తక్కువైతే నా అక్క చెల్లెమ్మలకు చెప్పండి అనే మాట అని ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. వారిని కూడా 2 విషయాలు మాట్లాడాల్సిన కోసం ముందుగా స్టేజ్ని అలంకరించిన పెద్దవాళ్ళకి నమస్కారము. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
అందరూ స్టేజీ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ చక్కగా వివరించారు. కానీ ఒక్క పాయింట్ మాత్రం మర్చిపోయారు. అదేంటో క్యాచ్ చేస్తారా? ఇప్పుడు అన్నిటికంటే డ్రగ్స్, అర్థమైందా? డ్రగ్స్ ఎక్కువ జరుగుతుంది పల్లెటూళ్ళ నుంచి, సిటీల నుంచి డ్రగ్స్ మాత్రం బాగా జరుగుతుంది. అది సమాచారం పల్లెటూళ్ళ ఆశా వర్కర్ల ద్వారా కానీ, అంగన్వాడీ టీచర్స్ ద్వారా కానీ, మన హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లో ప్రతి ఒక్క విలేజ్లో ఉన్నారు, ప్రతి జిల్లాకు ఉన్నారు ప్రెసిడెంట్. అలా వాళ్ళందరూ ఫాలోఅప్ చేసి ఈ డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి నా యొక్క నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి, నాది కడప జిల్లా. నేను డివిఎంసి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మోటరింగ్గా పనిచేస్తున్నాను. నేను SC/ST రైట్ ప్రొడక్షన్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. నేను ఒక సోషల్ వర్కర్గా వర్క్ చేస్తున్నానని చెప్పడం కాదు, కానీ నేను ఒక అమ్మగా నాకు 3 పిల్లలు, మరి నాకు 3 కుమారులు అయితే వాళ్ళందరినీ తగిన ఛాతిలో చదివించుకున్నాను. కానీ మా పిల్లలు అయితే మంచిగానే ఇక్కడ విజయవాడలో జాబ్ చేస్తారు. నేను ఎడ్యుకేషన్ అయితే కాను, మా పిల్లల ఎడ్యుకేషను ఈరోజు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను, టైప్ చేస్తాను. మరి మా పిల్లలతో తెలుగు నేర్పించి ఇంగ్లీష్ టైప్ చేయటం, ఇంగ్లీష్ ఏదో జస్ట్ టాకింగ్ పరంగా నేర్చుకున్నాను, మాట్లాడటం కూడా. వాటి ద్వారా నేను ఎన్నో సభ్యత సంస్కారాలు మా పిల్లలకు కూడా నేర్పించాను. ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు మాట్లాడిన ప్రతి మాట కూడా వాస్తవాలు, నిజాలు, జరుగుతున్నటివి, చూస్తున్నటివి. మరి అలాంటివన్నీ అరికట్టాలంటే ఒకరి చేత, ఇద్దరి చేత కాదు. కుటుంబంలో పిల్లలు రావాలంటే భార్యాభర్తలై ఉండాలి. మరి ఒక ఊరిని అభివృద్ధి చెందాలంటే 10 మంది, 20 మంది కాకుండా వేల సంఖ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు వర్క్ చేయాలంటారు. మరి అలాంటివి ఇచ్చేసిన పెద్దలు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మహారాణులుగా విద్యలో, సభ్యతలో, సంస్కారంలో ప్రతి ఒక్కట్లో కూడా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు చాలా అభివృద్ధి చెందిన వ్యక్తులుగా నేను భావిస్తాను. అయితే వజ్రాలు ఏరుకోవటానికి అందరూ మట్టిలో ఉన్న వజ్రాలకు వజ్రకరూరు వెళ్తారు. అక్కడ వెళితే వజ్రాలు మాత్రమే దొరుకుతాయి. వాటిని అమ్మితే లక్షలు వస్తాయి. వాటిని అమ్మిన లక్షలు అయినట్టు విలువైన అమౌంట్ తీసుకొని 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అయిపోగొట్టుకుంటారు. అయితే ఇక్కడ ఉమెన్ రైట్స్కి ఈరోజు ప్రోగ్రామ్ చేసిన దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటి మాటలు వజ్రాలు లాంటివి. అంటే వజ్రాలతో పాటు ముత్యాలు, మాణిక్యాలు, విజల్లు లాంటి మాటలు నేర్చుకున్నా అంటే తరతరాలు నిలిచిపోతాయి. నిజమైన వజ్రాలు తీసుకుంటే రాళ్ళు ఒక తరంకే వస్తాయి, కానీ ఈ ఉమెన్ రైట్స్లో నేర్చుకున్న ప్రతి మాట తరతరాలు ఎన్నో కుటుంబాలు, వాళ్ళ పిల్లలు తరాలు నిలిచిపోయేటువంటి మాటలు ఇక్కడ నేర్చుకుంటాం. ఇలాంటి మాటలు ప్రతి కుటుంబంలో కూడా వస్తే ఊరినేంటి ఎన్నో సమాజమైన విలువల్ని తెలుసుకుని అభివృద్ధి చెందించగలగ శక్తివంతమైన హ్యూమన్ రైట్స్కి నేను ఎప్పుడు కూడా ముందంచుండి దాని గురించి చెప్పడానికి సంతోషంగా ఉంటాను. మరి ఇక్కడ చేసిన మహిళలు చాలా చక్కటి మహిళలు. ఆ మహిళలు ముందుకు రావడానికి మహారాజులు మరీ ముందుండి మమ్మల్ని బయలుదేరండి, దానికి సిద్ధంగా మేము ఉంటామని పంపించిన మహారాజులకి నా యొక్క సెల్యూట్. అంతర్జాతీయ ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఈరోజే సెలబ్రేట్ చేసుకోవడం, ఈ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద మెంబర్గా నేను రావడం అనేది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో మహిళా పనులు అంటే మహిళలే కాదు, స్త్రీ శక్తి అని ఒక పేరు తెచ్చుకున్నామంటే నిజంగా గ్రేట్. అయితే ఈ స్త్రీ శక్తి అంటే ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా నేమ్ పచ్చిగొల్ల ఆనందకీర్తి. నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను. ప్రెసెంట్ నా పోస్ట్ DVMC డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్, నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి. అయితే ఇంత చిన్న అంటే ఇంకా నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సేవ చేయాలి అంటే మహిళల తరపు నుంచి నేను ఫైట్ చేయాలి. గర్ల్స్ ఇప్పుడు జరుగుతున్న చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటిని అరికట్టాలి. నా సాధ్యమైనంత వరకు నా శక్తితో నేను ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూనే ఉంటాను. ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను స్పీచెస్ ఇస్తూనే ఉంటాను. అట్లాగే పొలిటికల్ పార్టీస్లో మీటింగ్స్లో కూడా అటెండ్ అయినప్పుడు నేను స్త్రీ శక్తి గురించే మాట్లాడతాను. అయితే నిజంగా సార్ ఇందాక చెప్పారు,
ఏదైనా ఒక తప్పు జరిగింది అంటే అది ఓన్లీ మగవాళ్ళదే ఉండదండి. ఆ 5%లో 3% ఆడవాళ్ళది ఉంటే 2% మగవాళ్ళది ఉంటుంది. మనం దానికి ఏదైనా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆడవాళ్ళ నుంచి కూడా జరుగుతుంది. నేనైతే ఫస్ట్ నుంచి నా స్టూడెంట్స్, నేను లెక్చరర్గా వర్క్ చేస్తాను, స్టూడెంట్స్ కూడా నేను మోటివేషనల్ స్పీచెస్లో అదే చెప్తాను. ఒక తప్పు జరుగుతుంది అంటే అందులో ఖచ్చితంగా ఆడవాళ్ళ ప్రమేయం కూడా ఉంటుంది అని చెప్పి. అయితే ఇలాంటి వాటిని అరికట్టాలంటే మనం ఇంతటితోనే ఆగకూడదండి. ప్రతి ఒక్క దానిలో కూడా స్త్రీ ముందడుగులో స్త్రీయే ఉన్నారు. ఏంట్లో చూసినా కానీ, ఏ డిపార్ట్మెంట్లో చూసినా కానీ స్త్రీ వెనక ఉన్నది అని లేదు, స్త్రీ ముందున్నారు. ప్రతి దానిలో రిజల్ట్స్లో కానీ, డిపార్ట్మెంట్స్లో చూసినా కానీ, ఎక్కడైనా వర్క్స్ దానిలో చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ స్త్రీలు ముందునే ఉన్నారు. అయితే నేను ఈ రోజున ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతున్నాను అంటే నిజంగా నా ఫ్యామిలీ సపోర్ట్. ప్రతి విషయంలో కూడా నాకు నా ఫ్యామిలీ చాలా సపోర్ట్. మా మదర్ ఏ టైంలో నాకు ఫోన్ వచ్చినా, ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలన్నా ఎందుకు అన్న క్వశ్చన్ మా అమ్మ చేయదు. నువ్వు వెళ్ళు అని మా అమ్మ చెప్తుంది. కానీ నేను మా అమ్మ గురించి చెప్పడం చాలా ఎమోషనల్ అవుతాను. మా అమ్మ ప్రతిదానికి నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. మేము ఒక సాధారణమైన కుటుంబం. అయితే నేను నా చెల్లిని డాక్టర్ని చదివించానండి. ఆ విషయంలో నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను లెక్చరర్గా వర్క్ చేస్తూ 2014 నుంచి నేను ట్యూషన్స్ నడిపించేదాన్ని. అప్పుడు కూడా నేను స్టూడెంట్స్కి చెప్పేదాన్ని, మన పేరెంట్స్ కాలేజ్కి వచ్చారంటే మన రిజల్ట్ గురించి కాదు చెప్పాల్సింది, మన బిహేవియర్ గురించి. అక్కడున్న లెక్చరర్స్ మన బిహేవియర్ గురించి ఎప్పుడైతే గుడ్ అని చెప్తారో దాని వెనకాల ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది నిజంగా గుడ్గానే ఉంటుంది. ఎప్పుడైతే మన బిహేవియర్ బాగాలేదో మన రిజల్ట్ అనేది కూడా బాగోదు అని చెప్తారు. నేను ఎక్కడైనా కానీ చెప్పే మెయిన్ థింగ్ ఏంటంటే బిహేవియర్ ఏనండి. అయితే మన పేరెంట్స్ కాలేజ్కి వచ్చినప్పుడు మనల్ని టీచర్స్ని అడిగినప్పుడు టీచర్స్ చెప్తున్న మాటలకి మన పేరెంట్స్ తల ఎత్తుకొని వెళ్ళాలి కానీ తల దించుకొని వెళ్ళకూడదు అని ఇదొక్కటే చెప్తారు. అప్పుడు వాళ్ళు చేస్తున్న కష్టాన్ని సైతం వాళ్ళు లెక్క చేయకుండా, అంటే కాలేజ్లో చదువుతున్నప్పుడు మనతో పాటు నలుగురు ఉంటారు. ఒకరి పేరెంట్ డాక్టర్ అవుతారు, ఒకరి పేరెంట్ టీచర్ అవుతారు, ఒకరి పేరెంట్ ఫార్మర్ అవుతారు, ఇంకొక పేరెంట్ చిన్న కూలి పని చేసుకొని వాళ్ళతో సమానంగా మనల్ని చదివిస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అదే మేము ఒక కూలివాడిగా వెళ్ళకూడదు, మా పిల్లలు కూడా డాక్టర్ వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారని వాళ్ళు గౌరవంగా తల ఎత్తుకొని వెళ్ళాలి.